UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. తను ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్య ఇద్దరి మధ్యలో శేఖర్ పాషా పాత్ర ఏంటి? ఒక పెయిడ్ ఆర్టిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ అయితే కాదు. సోషల్ యాక్టివిస్ట్ అయితే ఇలా ఎవరు చేయరు. అట్లీస్ట్ ఒక సోషల్గా ఒకటి జరిగితే ఏం జరిగింది అనైనా నిజం తెలుసుకొని అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా చూసి మాట్లాడితే కొంచెం బాగుండేదేమో. సోషల్ యాక్టివిస్ట్ అయితే కాదు. ప్యూర్గా రాజ్ తరుణ్ని బేస్ చేసుకొని నాకు యాంటీగా వచ్చి అందరినీ ఇప్పుడు శేఖర్ భాష వల్ల మేమందరం సఫర్ అయ్యాం. ప్రీతికి టెక్స్ట్ చేశాడు, ఉదయ్కి, యశ్వంత్ అనే ఒక అతను, యశ్వంత్ కాల్ రికార్డింగ్ కూడా నేను కాల్ రికార్డ్ చేశాను. అతనికి కూడా లావణ్యకి సంబంధించినవి ఉంటాయి, ఇవ్వండి చెప్పండి అని ఏదో అన్నాడంట. ఇలా ఇంతమంది ఫ్యామిలీస్ని, యూనిత్ రెడ్డిని తీయడం, యూనిత్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీని, మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్ కాపీ ఇలా అంతా తీయడం అంతా చేసుకుంటూ వచ్చాడు. అది ఏ సోషల్ యాక్టివిస్ట్ ఇది చేస్తాడండి? మీడియా పరంగా నన్ను మోరల్గా దెబ్బతిద్దామని మాత్రమే వచ్చాడు. అదే అతని పాత్ర. ఒక రోబోటిక్ క్యారెక్టర్ ప్లే చేశాడు. ఓకే, ఇప్పుడు ఈ రాజ్ తరుణ్ లావణ్య ఇప్పుడు రీసెంట్గా నిన్న మాల్వి మల్హోత్రా వీడియో బయటకు వచ్చింది. ఈ ప్రూఫ్స్ అన్ని మీరే ఇచ్చారా? నేనే మీరే ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్య కేసు డ్రగ్స్ వైపు కూడా వెళ్ళింది. మరి డ్రగ్స్ తీసుకోవడం తప్పు అని మీకు తెలియదు? డ్రగ్స్ నేను తీసుకోలేదు. ఇట్స్ బిన్ 2 years. నేను ఒక పార్టీ లైఫ్కి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు ఇక్కడ ఈ బ్యాచ్ కాకుండా నేను అమ్మితే కొన్న వాళ్ళు ఎవరు, నేను అమ్మినప్పుడు చూసిన వాళ్ళు ఎవరు, మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఏంటి, ఎక్కడ అమ్మాను, ఎవరికి అమ్మాను, ఇవి దయచేసి నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ డ్రగ్స్ తీసుకుంటుంటే ఎవరితో తీసుకున్నాను, నాకు ఆల్రెడీ కేసు ఉండి ఆ కేసులో ఏం జరిగిందో తెలియక దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ వాడి నేను ఇది అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం ఎవడైతే వస్తున్నాడో వాడికి చెప్పు దెబ్బలు ఖాయం, కన్ఫర్మ్. అది నేను రాస్తారు చూపించారనుకుంటా. ఏంటి చెప్పు దెబ్బలు లేదు, నేను రాస్తారుని ఒక విషయంలోనే ఎన్న ప్రాణం అతని విషయంలోనే నేను కేసు పెట్టి ఇంత చేస్తున్నా అంటే నార్మల్ పర్సన్ని, బయటోడిని నేను ఎందుకు వదిలేస్తాను? అదే అంటున్నాను, ఎందుకంటే శేఖర్ పాషాని మీరు లైవ్ లో కూడా చెప్పు ఇసురాను, అది మొహానికి తగులుంటే బాగుండేదని చాలాసార్లు ఫీల్ అయ్యాను. అంటే ఇప్పటికి కూడా అంటే కాకపోతే వాడి మీద ఇంట్రెస్ట్ పెట్టే, ఫోకస్ పెట్టే ఓపిక లేదండి నాకు నా రాజు పైన పెట్టుకుంటాను నేను. వీడికి అనవసరం ఇటు రావడానికి. ఇంకా నేను కంప్లైంట్స్ పెట్టాను, ఉమెన్ కమిషన్కి పెట్టాను. నేను అది ఇంకెక్కడికైనా వెళ్తాను నా జోలికి వస్తే, కానీ రానంత వరకు నాకు వాడు కూడా అనవసరం. ఎందుకంటే లైవ్గా అంతమంది చూస్తున్నప్పుడు అలా ఒక వ్యక్తిపైకి అలా చెప్పు వేసేయడం తప్పని మీకు తెలియదా? వాడు మాట్లాడుతున్నాయి కూడా తప్పు కదండి. ఇప్పుడు నాతో ఏమైనా ఇష్యూ ఉంటే అంత బాధ్యత గల పౌరుడైతే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమనండి పోలీస్ స్టేషన్లో. మీడియాకి తీసుకొచ్చి ఎవరికి రాంగ్ ప్రూవ్ చేయడానికి? జనాలకే కదా. మరి అలా రాంగ్గా ప్రూవ్ చేసే వాడిని జనాల ముందు చెప్పు తీసుకునే కొట్టాలి. ఇప్పుడు రాజ్ తరుణ్ ఇప్పుడు ఇంత మీరు 2 నెలలుగా పోరాడుతున్నారు రాజ్ తరుణ్ కోసం, అయినా కానీ రాజ్ తరుణ్ ఎటువంటి స్పందన లేకుండా ఉన్నారు. అంటే ఇంకేం చెప్పట్లేదు, వస్తాను రాను ఏది చెప్పట్లేదు. ఓకే, ఇంకొకటి ఏదైనా ఉంటే కోర్టులో చూసుకుంటానని కూడా తను చెప్పట్లేదు, ఏ విధంగా కూడా స్పందించట్లేదు. రాజ్ తరుణ్ వెనకాల ఎవరున్నారనుకుంటున్నారు? ఖచ్చితంగా అతని మేనేజర్ అయితే ఉన్నాడు. ఈ డబ్బులు కోసం ఆశించి అతని విల్లాని అమ్మేస్తే ఇంత షేర్ వస్తుందేమో అని ఆశించే ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. బట్ ఎప్పటికైనా సరే ఒక ఆడపిల్లని మోసం చేసి ఆడపిల్ల ఉసురు తాగిలి అయితే రాలేరు, గెలవలేరండి అది అందులో ఎవరున్నా సరే. అదైతే వాళ్ళకి కూడా చెప్తానంతే. ఇప్పుడు మీ కేసులో అంటే ఎంతో మందికి కేసులు వాదించారు, ఎంతో పేరు కూడా సంపాదించారు. పెద్ద పెద్ద వాళ్ళ కేసులు వాదించిన అడ్వకేటే మీ వెనకాల ఉన్నారు, లాయర్. మరి దిలీప్ శంకర్ గారు, ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. మరి ఈ కేసు గురించి ఇప్పుడు మీరు నిన్న బయట పెట్టిన ఈ వీడియోని కూడా దృష్టిలో పెట్టుకొని తనేమంటున్నారు? ఆయన డే 1 నుంచి ఇప్పటివరకు నాకు సపోర్టివ్గానే ఉన్నారండి. ఆయన నాకు, నేను చేతులెత్తి దండం పెట్టి అండ్ కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకునే అన్నయ్య నాకు ఫస్ట్. ఊరికే అన్నాడో లేకపోతే ఏమో కానీ ఆ చెల్లి భావం ఎందుకు వచ్చిందో కానీ నాకైతే అన్న ఒక ధైర్యం అయితే వచ్చింది. సెకండ్ అడ్వకేట్ అన్న ధైర్యం కూడా ఉందండి. డే 1 ఎలా అయితే ఉన్నారో ఆయన ఇప్పుడు అలాగే ఉన్నారు. కాకపోతే మీడియా ముందుకు రావట్లేదేమో, ఎందుకంటే శేఖర్ భాషకు పని పాట లేదు, మరి ఆయనకు ఉంటాయి. అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న దానికి సార్కి కూడా నెగిటివ్ కమెంట్స్ అన్నవి కింద అంతా చేస్తున్నారు. అన్న అని ఆయన నోటితో ఆయన చెప్పిన తర్వాత కూడా ఈ పందికొక్కు దాసరి, ఈ సిగ్గులేని శేఖర్, వీళ్ళ తమ్మెనేల్స్
చాలా చండాలంగా రాశారు. లాడ్జ్‌లో బుక్కు, తొక్క తోటకూర అని. నేను ఒక మనిషినే, ఒక వుమెన్‌నే. రాజ్ తరుణ్‌తో పెళ్లయిందో కాలేదో 11 ఏళ్ళు ఉన్న మనిషినే. అంటే ఇప్పుడు పెళ్లయితే ఒక రకం గౌరవమా? లేకపోతే దేనికి చూసి నన్ను అగౌరవపరచాలి వాళ్ళు? కించపరచాలి. హ్యూమిలేట్ చేశారు, అవమానించారు, చాలా చేశారు. ఇవన్నిటికి కారణం శేఖర్ భాష, దాసరి, ఈ కరటి కళ్యాణి గారు గూడా వీళ్ళందరూ ఉన్నారు. మరి వీళ్ళందరి నెగటివిటీని సార్‌కి కూడా ఎందుకివ్వాలి? అండ్ నేను సార్‌ని ఏమి ట్రబుల్ దీంట్లో చేయట్లేదు. కరట కళ్యాణ్ పాత్ర ఏంటి? ఆవిడ కూడా పెయిడ్ ఆర్టిస్టేనండి. పెయిడ్ ఆర్టిస్ట్. ఓకే. యాహ్! ఇప్పుడు మీరంటున్నట్టుగా 'మాల్వి మల్హోత్రా', 'రాజ్ తరుణ్' అక్కడ ఉన్నారు అని చెప్పేసి, ఒకే రూమ్‌లో ఉన్నారు. 'మాల్వి మల్హోత్రా' తనని మౌల్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. మరి 'మస్తాన్ సాయి' మీకున్న సంబంధమే ఇప్పుడు వాళ్ళిద్దరికుంది అని అనుకోవచ్చా? మస్తాన్ సాయికి నాకేం సంబంధం లేదు. అతనెక్కడో గుంటూరులో ఉన్నాడు. నేనిక్కడున్నాను. మేమేదైనా కావాలి, చెయ్యాలి అంటే ఆపే మనుషులు గూడా లేరు. సింపుల్. నాకేం మస్తాన్ సాయి కావాలి అని నేను మస్తాన్ సాయి వైపు ఎళ్ళట్లేదు. మస్తాన్ సాయితో ఉండలేదు నేను. నాకు రాజ్ తరుణ్ కావాలనే ఉన్నాను. రాజ్ తరుణే కావాలి. 'రాజ్ తరుణే' కావాలా? 'రాజ్ తరుణ్' కోసము అంటే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు? రాజ్ తరుణ్ తెచ్చుకోవాలండి అంతే. అదే తెచ్చుకోవడానికి ఎలాంటి ప్రూఫ్స్ మీరు బయట సో, నేను పెట్టబోతున్నారు? ఇవాళే స్టార్ట్ చేయాలి. నిరాహార దీక్ష చేస్తున్నాను. మరి నాకు తెలిసిన దాంట్లోని మేము సినిమా డబ్బులు తినే ఇప్పుడు మీడియా ముందుకొచ్చాను అని అంటున్నారు. అదే మీడియా ముందు జనాలు సినిమా టికెట్ కొని, డబ్బులు పెట్టుకొని టికెట్ కొంటేనే మేము ఈరోజు తింటున్నాం. అదే రెస్పెక్ట్ నాకుంది కాబట్టి నేను ఏ జనాల్ని కూడా ఒక మాట అనేయట్లేదు. ఇక్కడ జనాలు తప్పు ఎవరిది లేదు. మేబీ నిజం వాస్తవం, అవాస్తవం తెలియక ఒక పర్సెప్షన్‌లోకెళ్ళుంటారేమో కానీ, నిజం ఏంటి అని తెలిస్తే డెఫినెట్‌గా నన్ను కూడా తిట్టరు. అదే జనాలకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. మీడియా ముందుకు నేనొచ్చింది ఇవాళ నేను నా ప్రాణాలు కాపాడుకోవడానికే. రేపొద్దున నేనేం చేయబోతుంది కూడా అదే జనాల ముందే చేస్తాను. జనాలకు తెలిసేలాగే చేస్తాను. రేపు నేను ఆహ్, నిరాహార దీక్ష చేస్తున్నాను. ఇక్కడ మా అసోసియేషన్ ముందు. అదే సినిమా ముందు. సినిమా వాళ్ళ ముందే. మేము దానికి సంబంధించిన పిల్లలమే నేను కానీ, రాజ్ కానీ. నేను ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఉండకపోయినా బిహైండ్ ఉన్నాను. రాజ్ తరుణ్ సక్సెస్‌నే నేను నా కెరియర్ గూడా అనుకోని, రాజ్ తరుణ్ వెనకాలే షాడోగా ఉన్న మనిషిని నేను. అయితే ఆహ్, 'రాజ్ తరుణ్' కోసం మీరు ఏది అంటే తన బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఏది ఆశించకుండా నిజంగా 'రాజ్ తరుణ్' కోసమే మీరు పోరాడుతున్నారనుకోవచ్చా? రాజ్ తరుణ్ మీ అందరికీ యాక్టర్ అండి. నాకు కాదు. నాకు ఏమీ లేనప్పుడు ఒక మనిషే. నేను ప్రేమించిన మనిషే నా రాజే ఎప్పటికి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.